హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది ఫ్రెండ్స్. టీ టైం స్నాక్స్గా అప్పుడప్పుడు వేసే చిన్న చిన్న ఆకలికి సూపర్ ఫ్రెండ్లీ ఈ చెక్కలు తెలుసు కదా, బియ్యం పిండితో చేస్తాం. కానీ ఏ టిప్స్ ఫాలో అవ్వకుండా చేస్తే గట్టిగా వచ్చి పళ్ళు విరిగిపోయేలా ఉంటాయి. కానీ నేను చెప్పినట్టు చేశారంటే పర్ఫెక్ట్గా గుల్లగా అండ్ చాలా చాలా రుచిగా అప్పటికప్పుడు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే 10-15 ఈజీగా లాగించేసేలా ఉంటాయి. సో ముందుగా మినప్పప్పు ఇలా ఒక గుప్పెడు లేదా ఒక కప్పు మినప్పప్పు, ఆ తర్వాత సగ్గుబియ్యం ఒక కప్పు నానబెట్టేసుకొని ఒక 3 hours కంపల్సరీ నానబెట్టాల్సిందే. ఆ తర్వాత ఇలా బియ్యం పిండి, పచ్చి బియ్యం పిండి అయినా పర్లేదు, లేదు బియ్యం నానబెట్టి పౌడర్ చేసుకున్నా పర్వాలేదు. సో ఇలా తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అలాగే మినపప్పును కూడా బియ్యం పిండిలో కలిపేసేయండి. ఈ మినపప్పు నేను గుళ్ళు తీసుకున్నాను. మీరు మినపప్పు బద్దలుగా ఉన్నది తీసుకున్నా సరే పర్వాలేదు. ఆ తర్వాత వాము అలాగే జీలకర్ర కొద్దిగా అంటే ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకోండి. బియ్యం పిండి అయితే నేను 1/2 kg తీసుకున్నాను. 1/2 kgకి ఇలా వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ పసుపు, ఇంకా అల్లం మరియు పచ్చిమిర్చి కలిపి మిక్సీ చేసుకున్న పేస్ట్. ఆ తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు చక్కగా సన్నగా తరుక్కొని వేసుకుంటే సూపర్గా ఉంటుంది. వీలైతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా హాట్గా అంటే వేడిగా ఉన్న ఆయిల్ని వేసి చక్కగా కలిపేసుకోండి. ఆ తర్వాత 1 స్పూను బేకింగ్ సోడా అంటే వంట సోడా ఉంటుంది కదా, అది 1 స్పూన్ వేసేసుకొని మొత్తం మనం తీసుకున్న పిండి అంతా కూడా బాగా నలుపుతూ కలిపేసుకోవాలి. ఆ తర్వాత మీరు నూనె ప్లేస్లో డాల్డా అయితే వేసుకుంటే ఇంకా గుల్లగా వస్తాయి. సో డాల్డా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ మన స్వీట్ షాప్లో వేసేది డాల్డానే. సో ఇలా దగ్గరికి వచ్చేలాగా కొద్దిగా అంటే కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. చూసారా, చక్కగా పిండి ముద్దగా వచ్చేస్తుంది. ఎక్కువ వాటర్ అయితే వేయకండి. ఇలా చక్కగా ఒకవేళ వాటర్ ఎక్కువైనా సరే కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకున్నా పర్వాలేదు. సో ఇలా అయితే ముద్దగా కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. అప్పుడే మనకి పిండి నూనెను ఉప్పును అంతా కూడా చక్కగా ఈక్వల్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఇలా బౌల్కి ఒక కవర్ని చుట్టేసి నేను నొక్కేస్తున్నాను. సో ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ చపాతీ కర్రతో వత్తాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. సో మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటుందో చూసుకొని చక్కగా వత్తేసుకోండి. ఒక చిన్న బాల్ని పెట్టి చక్కగా ఆ గిన్నెతో ఇలా చూసారా, నొక్కామంటే చాలు స్పీడ్గా అయిపోతుంది. అయితే ఇవి కవర్తో ఉంటేనే బాగుంటుంది, లేకపోతే ఒకదానికొకటి అతుక్కిపోతాయి. సో ఇలా బాణలీలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ చేసుకున్న ఈ చెక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒక 7 నుంచి 8 లేదా 10 మీరు తీసుకున్న బాణలీ సైజుని బట్టి ముందుగానే ప్రిపేర్ చేసుకొని చక్కగా వేయించేసుకోవాలి. చూడండి, ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని చక్కగా అటు ఇటు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిస్తే సరిపోతుంది. ఇవి నెల రోజులు కాదండి, గాలి ఆడకుండా ఉంటే 3 నెలలైనా సరే పాడవకుండా ఉంటాయి. సో గాలి ఆడితే మాత్రం మెత్తబడిపోతాయి, గుర్తుపెట్టుకోండి. అంతేనండి, పర్ఫెక్ట్గా ఉన్నాయి కదూ. మరి మీకు ఈ చెక్కలు తినడం ఇష్టమైతే, మీకు చేయడం ఈజీగా అనిపిస్తే ఒక్క కామెంట్ చెప్తారు కదూ నాకు. అండ్ ఒక లైక్ వేసుకుంటే ఒకరి నుంచి ఇంకొక 10 మందికి నా వీడియో షేర్ అవుతుంది. సో నేనైతే ఈజీగా అంటే త్వరగా అయిపోవాలి కాబట్టి ఇలా 2 బాణలీలు పెట్టేసుకొని అటు ఇటు కూడా చక్కగా వేయించేసుకున్నాను. ఆ 1/2 kg పిండికి నాకు 100 పైనే వచ్చాయండి. సో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలా చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.